హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను పిల్లల మర్రి ట్రీ, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, తెలంగాణ, ఇండియా. సో ఈరోజు వీకెండ్ కాబట్టి నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి పిల్లల మర్రి ట్రీ చూద్దామని వెళ్ళాము. సో ఈరోజు నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను అంటే మా రైడ్ అది హిల్ పార్క్ వ్యూ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ ఉంది టువర్డ్స్ బెంగళూరు కర్నూలు వెళ్ళే వేలో. సో అక్కడ నేను నా ఫ్రెండ్ బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగిన తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. సో ఫ్రెండ్స్, డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి చాలా ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి నేనేం చేశానంటే ఫుల్ లౌడ్ సాంగ్ అవారా నుంచి చిరు చిరు చినకాయ కురిసావని సాంగ్ పెట్టుకుంటా స్టార్ట్ అయ్యాము. కానీ క్లైమేట్ అయితే చాలా కూల్గా బాగుంది, కానీ ఒక్క చినుకు అయితే రాలేదు. బాగా అప్సెట్ అయ్యాను విత్ దాట్. బట్ స్టిల్ ఫ్రెండ్ లీడ్ తీసుకొని వెళ్తున్నాడు, వాడు వెనకాల వెళ్తున్నాను నేను. సో చూద్దాం. మీన్ వైల్ మీరు కూడా అదే సాంగ్ వింటూ ఉండండి. నేను గ్యాప్ దొరికితే మళ్ళీ వచ్చి మాట్లాడతాం మీతో. చిరు 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 చినుకై కురిసావే, మరుక్షణమున మరుగైపోయావే. నువ్వే ప్రేమ బాణం, నువ్వే ప్రేమ కోణం, పువ్వై నవ్వగానే గాలై ఎగిరెను ప్రాణం. చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే, సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే. ఎదనే నీతో ఎత్తుకెళ్ళావే, చిరు చిరు చినుకై కురిసావే. సో ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ లీడ్ తీసుకున్నాడు కదా అని చెప్పేసి నేను మ్యాప్ పెట్టుకున్నాను, బట్ వాడినే ఫాలో చేస్తున్నాను. వాడు ఒక లెఫ్ట్ తీసుకోవాల్సింది మర్చిపోయి స్ట్రైట్ అలానే వెళ్ళిపోయాడు. సో యూటర్న్ గురించి మళ్ళీ 1 కిలోమీటర్ మేము ముందుకు వెళ్ళి యూటర్న్ చేసుకుని మళ్ళీ అదే దారి కంటిన్యూ చేసాము పిల్లల మర్రి ట్రీ దగ్గరికి వెళ్ళటానికి. సో ఇంకా కొంచెం టైం పడుతుంది. ఈసారి నేను లీడ్ తీసుకుంటాను. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. చూడగా ఆయువే చాలునా, గాలిలో తనే కదా పరిమళం. చెలి సఖి అనుమతే అడగక పువ్వులే పూయునా. దిగలో కురులే మేఘాలలే ఆడే వేళ, గుండెల్లో నా మెరుపే మెరిసే చూపే మై మరచే. చెలి చెక్కిళ్ళే ముద్దులతోనే తడిమయ్యాల, చెక్కు చెక్కు అడుగుల్లో నా మువ్వై మది మురిసే. ఎదనే తనతో ఎత్తుకెళ్ళిందే. సో ఫ్రెండ్స్, నేను లీడ్ తీసుకొని బాగా ముందుకు వచ్చేసాను మా ఫ్రెండ్ వెనకాల వదిలేసి. సో ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది పిల్లల మర్రి. సో నేను నా ఫ్రెండ్ గురించి వెయిట్ చేశాను, వాడు కనిపించాడు. సో నేను మళ్ళీ స్టార్ట్ అయ్యాను. ఈసారి నేనే ముందుండి నేనే తొందరగా వెళ్ళిపోయాను. సో రూట్ అయితే చాలా బాగుంది. తోడుగా ప్రతిక్షణం వీడక, అనుక్షణం ఆమెతో సాగన, ఆమె నా స్పందన. నేలపై పడేయక నీడనే చక చక చేరన, ఆపన గుండెలో చేర్చన. దారం బదులు ప్రాయం తోటే కట్టేసిందే, గాయం లేక తోసేసిందే, హాయిగా నవ్వేసిందే. నాలో నేను మౌనంగానే మాట్లాడేస్తే మొత్తం తాను వింటూ ఉందే, తీయగా వేధిస్తుందే.
సో ఫ్రెండ్స్, ఫైనలీ రీచ్ అయ్యాము. సో మాతో పాటు కూడా ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు. బట్ రైడ్ అయితే చాలా బాగుంది. రోడ్లు, క్లైమేట్ అంతా బాగుంది. సో ఇక్కడ మేము టికెట్ తీసుకున్న తర్వాత స్లోగా స్టార్ట్ చేసాము. లోపలికి వెళ్తాము. ఇక్కడ చుట్టుపక్కల ఎంట్రీ తోటే మంచి బ్యానియన్ ట్రీస్ ఉన్నాయి, చిన్న చిన్నవి. చాలా కూల్గా ఉంది అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. రోడ్స్ కానీ ఆ పక్కనున్న వే కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, మనకి ఒక ర్యాంప్ ఇచ్చారు. అంటే పైకెక్కి చూడటానికి బ్యానియన్ ట్రీ ఎంత వెడల్పుగా ఉన్నదో అని చెప్పేసి. పెద్దోళ్ళకి అయితే వద్దని చెప్తాను, ఎందుకంటే దిగే టైంలో అది స్టెప్స్ అనేది కరెక్ట్గా లేదు. అది లోపలికి వెళ్ళిపోతుంది అడుగు పెట్టినప్పుడల్లా. సో అది కేర్ఫుల్గా ఉంటే మంచిది. సో నేనైతే ప్రిఫర్ చేస్తాను పెద్దోళ్ళు ఎక్కొద్దు అని చెప్పేసి. కింద నుంచి కూడా కనిపిస్తుంది నీట్గా. సో బెస్ట్ ఏంటంటే కింద నుంచే చూడండి. బ్రాంచెస్ అనేవి చాలా పెద్దగా ఉన్నాయి. సో వాటికి సపోర్ట్గా ఇక్కడ కొన్ని పిల్లర్స్ అనేది పెట్టారు, బ్రాంచెస్ విరిగిపోకుండా. బట్ చాలా పెద్దగా ఉంది, చాలా ఎక్స్పాండ్ అయి ఉంది బ్యానియన్ ట్రీ. చాలా ఓల్డ్ది కదా, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ పిల్లల మరి మినీ జూ పార్క్ ఉంది. ఇక్కడికి వచ్చాము మేము, నేను నా ఫ్రెండ్. సో ఎంట్రన్స్ తోటే కొంతమంది ఫోటోషూట్ చేసుకుంటున్నారు. మైట్ బీ ఫర్ ప్రీ వెడ్డింగ్ ఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ అనుకుంటా. సో ఇక్కడ ఈ బోర్డులో ఉన్న బర్డ్స్, యానిమల్స్ అనేది ఇక్కడ లోపల ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. లెట్స్ సీ. సో ఇది గేట్ అండి. అండ్ ఇక్కడ క్యాంటీన్ ఉంది. సో క్యారీ యువర్ ఓన్ థింగ్స్ అండి. అక్కడ ఏం లేదు, క్యాంటీన్ ఎంటీ ఉంది. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. సో చూడండి మీరే. వీళ్ళు కూడా మెయింటైన్ బాగా చేస్తున్నారు. లోపల ఎవ్రీడే వచ్చి క్లీన్ చేసుకుంటా, ఏ ఇబ్బంది బర్డ్స్కి కలగకుండా. ఇక్కడ ఒక చిలుకలు ఉన్నాయి. ఆ చిలుక, ఇక్కడున్న చిలుక వేరే చిలుకకి సైడ్ కొడుతుంది పైకి ఎక్కేసి. కానీ డిఫరెంట్ బ్రీడ్స్. కొన్ని కేజెస్ అయితే ఎంటీ ఉన్నాయి. సో ఇవి డవ్స్, పిజియన్ అన్నీ మోస్ట్లీ హెడ్సే ఉన్నాయి. సో ఇక్కడ ఒక పికాక్ ఒక్కటే ఉంది పాపం, దానికి జంట లేదని తిరుగుతుంది. ఇవి స్నేక్స్ అండి. సో ఇది ఇండియన్ రాక్ పైథాన్, ఆ మూలకు ఉంది అది. ఇక్కడ టార్టాయిస్ ఉంది. నెక్స్ట్ ఇవి వేరే స్నేక్స్. ఆ వైట్ కలర్ కనిపిస్తున్నాయి చూడండి, అవి ఎగ్స్, స్నేక్ ఎగ్స్. సో అంత క్లియర్గా కనపడకపోవచ్చు. సో ఇక్కడ ఈ గ్లాస్ దగ్గర వచ్చిన ఉన్నాయి, చాలా ఉన్నాయి స్నేక్స్, ఒకదాని మీద ఒకటి పడుకొని. ఇది క్రొకడైల్ అండి. సో చూడటానికి ఒకటి బయటకు వచ్చి పడుకుంది, కానీ ఎంత నిద్ర లేపుతున్నా కానీ లెగవట్లేదు. ఇంకోటి మనం బాగా డిస్టర్బ్ చేస్తున్నామని చెప్పేసి అది లోపలికి వెళ్ళి పడుకుంది. వాటర్ లోపల ఒకటి ఉంది, ట్రై చేసాము లేపడానికి, కానీ అది లెగవట్లేదు. ఏం రెస్పాన్స్ అయితే ఇవ్వట్లేదు మాకు. అక్కడ నుంచి ఇంకా పక్కనే ఎక్వేరియం ఉంది. సో ఎక్వేరియంలోకి వెళ్దాము. సో ఇక్కడ మనకి ఈ ఎక్వేరియం ట్యాంక్స్లో ఉన్న ఫిషెస్ అన్ని మనం రెగ్యులర్గా చూసే ఉంటాము. పర్లేదు, బాగానే మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు కూడా. ఉన్నాయి రకరకాల ఫిషెస్ అయితే ఉన్నాయి చూడటానికి. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు.
నేను ఈ ఫిషెస్ చూస్తుంటే నాకు బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక ఏడుపు సౌండ్ వస్తుంది. ఎవరా అని చెప్పి చూస్తే ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు. ఏరా ఎందుకు ఏడుస్తున్నావురా అని వాడి దగ్గరికి వెళ్తే ఏడుపు ఆపేశాడు. అండ్ ఇక్కడ డేర్స్ ఉన్నాయి, అది పాపం ఒక్కటే దానికి ఫెన్సింగ్ వేసి పెట్టారు. అండ్ అక్కడ చెట్ల కింద కొన్ని డీర్స్ ఉన్నాయి, ఇది ఒకటే ఉంది పాపం, దీనికి పేరైతే లేదు, అదొక డిఫరెంట్ బ్రీడ్ ఆఫ్ డీర్స్ అది. సో చెట్ల కింద ఉన్నాయి, అది కనిపించట్లేదు, బట్ నేకడ్ అయితే కనిపిస్తాయి మనకి. సో ఓవరాల్గా ఇదే పిల్లల మర్రి మినీ జూ పార్క్. సో ఇది చిన్న సర్కిల్ లాగా ఉంది, ఆ సర్కిల్లోనే మొత్తం కవర్ చేసేసారు. సో ఇందులో అయితే వాష్రూమ్స్ ఉన్నాయి. ఫుడ్ అంటే మీరు బయట నుంచి తెచ్చుకోవాల్సిందే, అంటే తినడానికి పిల్లల కోసము. వాటర్ కూడా ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి, బట్ ఐ ప్రిఫర్ క్యారీ యువర్ ఓన్ బాటిల్స్. సో పర్లేదు, ఎంజాయ్ అయితే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయొచ్చు, లాంగ్ ట్రిప్కి రావచ్చు. ఇక్కడ ఇన్ని చెట్లు ఉన్నాయి, సో పీస్ఫుల్గా చల్లటి గాలి వస్తుంది, మంచిగా కూర్చోటానికి మంచి బెంచెస్ అన్నీ ఉన్నాయి, అన్ని చెట్ల నుంచి మంచి చల్లటి గాలి వస్తుంది. అండ్ ఇక్కడ ఫ్రెండ్లీ మనకి పప్పీస్ ఉన్నాయి, అండ్ డాగ్ గడ్ ఉంది ఒకటి. సో అవి కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. సో ఇదే అండి ఈ రోజుకి. సో ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.